మటన్ను గోంగూరనండి ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ కొంచెం అండి ఎక్కువ వద్దు మరీని. ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలండి. బాండిలు పెట్టుకొని నూనె పోసుకొని ఒక 2 గరిటెలు నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగినాక తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గినాక అలా మగ్గించినాకండి చక్కగా అందులో ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ముందు మటను మనం కుక్కర్లోని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. మనం డైరెక్ట్ వేస్తే అంటే తొందరగా ఉడకపోవచ్చు. అందుకని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని అది ప్రెషర్ అయిపోయినాకండి ఇట్లాగా మనం మటన్ వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మటన్లోని వాటర్ వస్తుందండి, ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. చాలా హెల్దీ అండి ఆ వాటర్, అందుకని అది కూడా వేసేసుకుంటే అండి తర్వాత మటన్ ఒక 5 నిమిషాలు అయినాక మూత పెట్టుకొని ఉన్న తర్వాత అలా మగ్గినాకండి తర్వాత కాసేపటికి తీసి మూత కొంచెం గోంగూర మనకి టేస్ట్కి సరిపడా అండి, లేకపోతే ఎక్కువ వేయొద్దు, మరిన్ని పులుపు వచ్చేస్తుంది కర్రీ. చూసుకోండి, ముందు 2 స్పూన్లు వేసుకోండి. నేను కొంచెం పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను, అంత వేసాను. వేసి మసాలా కూడా వేసేసండి మంచిగా అండి మూత పెట్టాలండి. ఇట్లా మూత పెట్టేసి మనకి మగ్గనివ్వాలండి, బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. మగ్గుతుంటే ఈలోగా ఏం చేశానంటే అండి ములక్కాయ మటన్ అండి. ఇది చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా భలే ఉంది చూసారా. గ్రేవీ కర్రీ చేశానండి, మటన్ ములక్కాయ చేశాను. ఎందుకంటే అది తినలే అని ఎవరైనా అంటే కనుక ఇది కూడా ఉంటుంది కదా పక్కన, ఇది చేశాను. ఇది కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేం కాదు. ఉల్లిపాయలు వేగినాక మనకి మటన్ వేసేసుకోవడమేనండి. కుక్కర్లో ఉడకపెట్టిన మటన్ వేసేసుకోవాలి. ఇది కొంచెమే చేశానండి కర్రీ, ఎక్కువ ఏంటంటే మటన్ను గోంగూరని ఎక్కువ చేశాను. అయితే ఈ మటన్ ములక్కాయలో ఉల్లిపాయలు వేగినాక మటన్ వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ వేసుకోండి, మనకి అది బాగుంటుంది. ఉప్పు కారం వేసినాక కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి. మగ్గనిచ్చినాక మసాలా వేసుకొని కొంచెం మనకి ఎలా అంటే గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చక్కగా ఉడికినాకండి మంచిగా దగ్గరగా ఉడికితే ఇక ఇట్లా వస్తుందండి. ఎంత బాగుంది చూడండి, ఎమ్మిగా బాగుంది కదా, స్పైసీగా. ఉప్పు కారం అనేది మీరు చూసుకోవాలండి, మసాలా అది మీరు చూసుకొని మీకు తగ్గట్టుగా వేసుకోండి. దించే ముందు, కూర దించే ముందు మీరు చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, గోంగూర మటన్లో కూడా మనకి ఉప్పు కావాలండి. కూడా మీరు మసాలా అది సరిపోద్దండి. ఎక్కువ గోంగూరలోని మసాలా ఎక్కువ పట్టదు గోంగూర మటన్ కండి, మరీ ఎక్కువ వేసుకోక్కర్లా. మనకి ఎన్వి కర్రీస్లో వేసేసుకున్నంత అక్కర్లేదు. దీనిలోనే నేను వేసాను సరిపోద్ది, కొంచెం వేసాను. చూసుకొని ఉప్పు అదిని మీరు మళ్ళీ సరిపోకపోతే కాస్త వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ అయిపోద్దండి. మళ్ళీ చూసుకోండి, ఒకసారి మనకి తగ్గినా పర్లేదండి, కొంచెం వేసుకోవచ్చు అప్పటికప్పుడు, ఏం కాదు. ఇవ్వండి ఇట్లా ఉండగానే ఇంకా దింపేసుకోవచ్చండి. కొంచెం 5 నిమిషాలు ఉడికినాక చక్కగా గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది, పులుసులాగా ఉంటే బాగుంటుందండి, మరి దగ్గరగా అయిపోతే బాగోదు. ఇలా చూడండి, ఇలా గ్రేవీలాగా ఉంటే ఇంకొక 5 నిమిషాలు అయినాక దింపేసుకోవచ్చండి. చూపిస్తాను నేను ఎలా ఉండాలి.